హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో గైస్, లాస్ట్ టైం నేను ఇండియన్ హోమ్ ఓన్ బ్రాండ్స్ గురించి చెప్పాను అండ్ దానిలో 2 బ్రాండ్స్ నేను ట్రై చేశాను, మిగతా 4 బ్రాండ్స్ నేను ట్రై చేయాలి. సో లాస్ట్ ఆ వీడియోలో చెప్పాను అనమాట, నేను స్టిచ్ ట్రై చేయాలా లేకపోతే ద సోల్ స్టోర్ ట్రై చేయాలా నా బర్త్డే కన్నా. సో నేను ఫైనల్లీ డిసైడ్ అయిపోయాను అనమాట, ద సోల్ స్టోర్ ట్రై చేద్దాం. ఎందుకంటే ఈ ఇయర్ కూడా నేను సెమీ ఫార్మల్ అవుట్ఫిట్ తీసుకోవాలనుకున్నా స్నిచ్లో, కానీ సెమీ ఫార్మల్ అవుట్ఫిట్ మనం ట్రై చేసాం. ఓకే, సో లెట్స్ ట్రై ఓవర్ సైజ్ రిలాక్స్ ఫిట్. సో నేను ఎప్పుడు ట్రై చేయలేదన్నమాట, సో ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా ఉందో చూద్దాం అని. అండ్ నిన్ననే నేను ఇది షాప్ చేశాను అనమాట. సో ఒకసారి బర్త్డే కొనుక్కునే ముందు చూద్దాం అసలు క్వాలిటీ ఎట్లా ఉంది, డిజైన్స్ ఎట్లా ఉంది. ఐ లిటరలీ లైక్ ద డిజైన్ క్వాలిటీ, ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండ్ కస్టమర్స్ని బాగా ట్రీట్ చేస్తున్నారు. ఓకే, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వాట్ ఇట్ ఈస్ ఓవర్ సైజ్డ్ రిలాక్స్ ఫిట్. సో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. దే ట్రీట్ కస్టమర్ లైక్ ఏ కింగ్. సో బాగా ట్రీట్ చేశారు. అండ్ రీసెంట్లీ ఇక్కడ మా ఇంటి దగ్గర ఓపెన్ చేశారనమాట బ్రాంచ్, ద సోల్ స్టోర్ అని. ఒక 1-2 months బ్యాక్ ఓపెన్ చేశారు. సో ఒకసారి ట్రై చేద్దాం, చూద్దాం ఎట్లా ఉంటుందని. సో ఇది టాప్స్, ఇది బాటమ్స్ అనమాట. సో ఒక్కొక్కటి రివ్యూ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రివ్యూ చేసే ముందు మన ఇంట్రో ప్లే చేసేద్దాం. సో ఇప్పుడు నేను చూపించే ప్రతి క్లోతింగ్ ఐటమ్ కానీ క్లోతింగ్ పీస్ కానీ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, మీకు నచ్చితే తీసుకోండి. అండ్ ప్రైజెస్ నాకు కొంచెం గుర్తులే అనమాట, సో ఇక్కడ నేను పిక్చర్స్ వేస్తాను కొన్ని, సో మీకు ప్రైజింగ్ కూడా తెలుస్తుంది. అండ్ ఆఫర్స్ నడుస్తున్నాయి, కొనుక్కోండి. కరెంట్లీ ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి. ఓకే, సో ప్రతి దాని మీద ఆఫర్స్ ఉన్నాయి. సో యూ కెన్ డెఫినెట్లీ పర్చేస్ ఇట్. సో ఫస్ట్ వన్ we have this textured shirt అన్నమాట. సో చూసుకుంటే బాగుంది కదా, అండ్ దీనికి ఒక కైండ్ ఆఫ్ టెక్స్చర్ ఉంది. సో ఒకసారి వేసుకొని చూపిస్తాను. సో గైస్, ఇక్కడ చూసుకుంటే కైండ్ ఆఫ్ టెక్స్చర్ వచ్చింది అనమాట. అండ్ ఇది చాలా బాగుంది. ఐ డోంట్ నో ద కలర్ అయితే చాలా యూనిక్ ఉంది. అండ్ అంత పెద్ద గుచ్చుకోవట్లేదు. సో మనకు తెలుస్తుంది వేసుకుంటే, సో అంత గుచ్చుకోవట్లేదు అనమాట. అంటే ఈ డిజైన్ క్వాలిటీ చాలా బాగుంది. సో ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అనమాట. ఒక కైండ్ ఆఫ్ టెక్స్చర్ వచ్చింది ఇక్కడ మీరు చూడొచ్చు. సో చాలా బాగుంది. సో ఈ షర్ట్ లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. సో ఇప్పుడు రెండో టాప్ చూద్దాం. సెకండ్ టాప్ వీ హ్యావ్ ఏ జాకెట్. సో జనరల్లీ జాకెట్ అన్నది చూడడానికి జాకెట్ లాంటి లుక్ వస్తుంది, కానీ మెటీరియల్ మాత్రం షర్ట్ లాంటిది అనమాట. సో స్లీవ్స్ కూడా షర్ట్ లాగే వచ్చింది అనమాట. సో ఇది కొంచెం హెవీగా ఉంది. ఓకే, అట్లా అనిపిస్తుంది మనం ఎండాకాలంలో వేసుకోలేమని, బట్ మనం వేసుకోవచ్చు ఇది. సో చాలా బాగుంటుంది అనమాట. లోపల ఒక టీ షర్ట్ వేసుకొని లేరింగ్ చేస్తే చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మీకు ఆ టీ షర్ట్ చూపిస్తాను. సో చాలా బాగుంటుంది అనమాట. అండ్ నార్మల్గా వేసుకొని వెళ్ళిపోవచ్చు. దట్స్ దీన్ని షాకెట్ కానీ లేకపోతే ఓవర్ షర్ట్ అంటారు అనమాట. జనరల్లీ నేనైతే షాకెట్ అని పిలుస్తాను. నా దగ్గర కోడ్రెస్ షాకెట్ ఉంది. సో దిస్ ఈజ్ ఏ బ్రష్ కాటన్ షాకెట్. అండ్ చూడడానికి ఒక ఫ్లానల్ షర్ట్ లాంటి లుక్ వచ్చింది, చాలా బాగుంది. డబల్ పాకెట్ సైడ్ చాలా బాగుంటుంది. సో వేసుకొని చూద్దాం. సో గైస్, దిస్ ఈస్ ద జాకెట్. అండ్ ఇది ఓవర్ సైజ్ ఫిట్ అనమాట. అందుకే నేను కొంచెం తక్కువ సైజులో వెళ్ళాను. జనరల్లీ నాది మీడియం, సో నేను స్మాల్కి వెళ్ళాను. సో చాలా బాగుంది. అండ్ లోపల ఒక టీ షర్ట్ వేసుకొని లేరింగ్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్లీ ఇట్లా వేసుకొని వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంటుంది. అండ్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి ఇది కరెక్ట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ యూ కెన్ ట్రై. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, నచ్చితే తీసుకోండి. సో గైస్, నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఏ బీచ్ కలర్ టీ షర్ట్ అనమాట. సో ఇది ఒక కాంకర్ బ్యాట్మ్యాన్ టీ షర్ట్ అంట ఇది. సో చాలా బాగుంది. అండ్ ముందు చూస్తే బ్యాట్ ప్రింట్ ఉంది, అండ్ వెనకాల చూస్తే మన బ్యాట్మ్యాన్ ప్రింట్ ఉంది. సో
చాలా నచ్చింది నాకు ఇది. ఎందుకో కైండ్ ఆఫ్ చాలా మంది బీచ్ కలర్ అండర్ రేట్ చేసేస్తున్నారు అనమాట. అండ్ ఇది ఆ షాకెట్ లోపల వేసుకోవడానికి అది ఎక్లిప్స్ కలర్ అండ్ ఇది బీచ్ కలర్. ప్రతిసారి వైట్ బ్లాక్ వేస్తాను చెప్పండి. అప్పుడప్పుడు ఇట్లాంటి బీచ్ కలర్ ట్రై చేయాలి. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 999 రూపీస్. సో చాలా హెవీగా కూడా ఉంది, ఎందుకంటే ఓవర్ సైజ్ టీ షర్ట్ క్వాలిటీ ఉంటే హెవీగా ఉంటాయి. సో ఒక 4 to 5 years అట్లీస్ట్ ఇది వస్తుంది అనమాట. అండ్ ఇది నేను కొంచెం తక్కువ సైజులో వెళ్ళాను. జనరల్లీ నాది మీడియం, బట్ నేను స్మాల్కి వెళ్ళాను అనమాట. మీడియం తీసుకున్నానంటే నాకు తెలిసి నేను మునిగి తేలుతాను. సో ఓవర్ సైజ్ రిలాక్స్ ఫిట్ ఇవి మనం తక్కువ సైజులో తీసుకోవాలి. అంటే జనరల్లీ మీది మీడియం అయినా స్మాల్ తీసుకోవాలి, మీరు ఎల్లైతే మీడియం తీసుకోవాలి. సో అట్లా ఓకే. సో కొంచెం తక్కువ సైజులో తీసుకోండి. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ షాపింగ్ దిస్. అండ్ ఆఫ్లైన్కి వెళ్ళి ట్రై చేయండి గైస్, ఆన్లైన్లో ఏమో ఉంటుంది చెప్పండి. బట్ నేను లింక్స్ పెడతాను ఓకే. బట్ ఆఫ్లైన్కి వెళ్ళి ట్రై చేయండి రెఫరెన్స్ తీసుకొని. ఆఫ్లైన్లో మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది, ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాం అంటే వేరే సైజ్ వస్తుంది అనమాట. సో ఆఫ్లైన్లో ట్రై చేస్తే మనకి తెలుస్తుంది ఓకే నాకు ఈ సైజ్ ఫిట్ అవుతుందని, మీకు ఒక కరెక్ట్ క్లారిటీ వస్తుంది ఓకే. సో నేను కూడా ఆఫ్లైన్లోనే షాప్ చేశాను, నేనే ఆన్లైన్లో కొనలేవు. ఇప్పుడు చూపిస్తున్న ఈ పీసెస్ ఏమైనా ఉన్నాయో ఇవన్నీ నేను ఆఫ్లైన్లో కొన్నాను, నేనేమి ఆన్లైన్లో కొనలేదు. ఆన్లైన్లో కొంటే మళ్ళీ మటాష్ అయ్యేది నా. సో ఎప్పుడు కూడా ఆఫ్లైన్లోనే షాప్ చేయండి, ఆన్లైన్లో అప్పుడప్పుడు షాప్ చేయండి. బట్ మనకు తెలుస్తుంది కరెక్ట్ సైజ్ ఏంటో ఓకే. మనకి ఏ సైజ్ ఫిట్ అవుతుందో మీకు ఐడియా వస్తుంది ఓకే. సో మీకు ఐడియా వస్తుంది కాబట్టి మీకు చెప్తున్నాను, లేకపోతే నాకు ఏముంది చెప్పడానికి ఓకే. ఇప్పుడు ఇది వేసుకొని చూపిస్తాను అనమాట. దిస్ ఈస్ ద టీ షర్ట్ అండ్ చూసుకుంటే ఓవర్ సైజ్ ఫిట్ అనమాట, ఇక్కడ వరకు వచ్చింది. సో ఇది కూడా స్మాల్ నేను తీసుకున్నాను అంటే మునిగి తేలుతాను నేను. సో చాలా బాగుంది. అండ్ ముందు ప్రింట్ చూడండి, ఎవరికైతే సరిగ్గా కనిపించలేదో ఇందాక. సో దిస్ ఈస్ ద ప్రింట్ అండ్ వెనకాల యూ కెన్ సీ చాలా బాగుంది. అండ్ లిటరలీ చాలా మెత్తగా ఉంది అనమాట ఓకే. ఒక యాజ్ ఏ సైడ్ లాంజివిటీ ఉంటుంది ఓకే. అందుకే చెప్తాను మంచిగా 1000 రూపాయలు పెట్టి ఒక క్లోతింగ్ పీసెస్ కొనండి, అప్పుడే అది 4 to 5 years వరకు వస్తుంది. మోర్ దెన్ 1000 పెట్టి తీసుకోండి, అప్పుడే మనకి 4 ఏళ్ళు 5 ఏళ్ళు వస్తుంది. సో క్వాలిటీ అయితే సూపర్ ఉంది, డిజైన్ అయితే నాకు చాలా నచ్చింది పర్సనల్లీ. సో దీనిపైన షాకెట్ వేసుకుంటాను. సో ఐఎమ్ థింకింగ్ షూట్కి వెళ్ళాలని బీ రోల్స్ వేయాలనుకుంటున్నాను. సో వాట్ డూ యూ సే కింద కమెంట్ చేయండి, వెళ్ళాలా లేదా. అండ్ ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టేస్తాను, చెక్అవుట్ చేసేయండి. నెక్స్ట్ వన్ వీ హ్యావ్ దిస్ ఆసమ్ ఫుల్ స్లీవ్ టీ షర్ట్. నా దగ్గర ఫుల్ స్లీవ్ టీ షర్ట్ ఉంది ఓకే, హెన్లీ టీ షర్ట్ ఉంది, ఫుల్ స్లీవ్ టీ షర్ట్ ఉంది, అది కూడా తీసుకున్నాను. ఓవర్ సైజ్ కాబట్టి, ఓవర్ సైజ్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఇది కూడా స్మాలే ఓకే. సో చెప్పినట్టే ఏమో తీసుకుంటే మునిగి తేలిపోతాను నేను. సో చాలా బాగుంది. అండ్ నాకేంటో దీని ప్రైజెస్ గుర్తు రావట్లేదు ఓకే. నేను లింక్స్ పెడతాను కదా, సో దాంట్లో చూసుకొని తీసుకోండి ఓకే. సో నాకు ప్రైజెస్ గుర్తు రావట్లేదు, నాకు ఓన్లీ ఓవర్ సైజ్ బీచ్ కలర్ టీ షర్ట్ ప్రైజ్ గుర్తుంది, 999 అని గుర్తుంది అంతే, దాని తప్ప మిగతా వాటి గుర్తులేదు. సో లింక్స్ పెడతాను చూసేసేయండి. అండ్ చాలా బాగుంది అనమాట. చూస్తే ఇక్కడ ఆర్మీ ఓకే రైట్ సైడ్, అండ్ లెఫ్ట్ సైడ్ చూస్తే డైరెక్షన్స్ ఉన్నాయి, అండ్ మధ్యలో చూస్తే పవర్ ఊప్స్, కైండ్ ఆఫ్ మిలిటరీ టీ షర్ట్ లాగా ఉంది ఇది ఓకే. సో మీకు వెనకాల కూడా చూపిస్తా, వెనకాల కూడా సేమ్ ఏదో మిలిటరీ కైండ్ ఆఫ్ టీ షర్ట్ లాగా ఉంది ఇది. అండ్ నాకెందుకో దీని ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది అనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పాలిస్టర్ అనుకున్నాను, బట్ ఐ థింక్ దిస్ ఈజ్ నాట్ పాలిస్టర్ ఆర్ సంథింగ్, బట్ లోపల అయితే చాలా మెత్తగా ఉంది ఓకే. సో పాలిస్టర్ వేసుకుంటే మనకు ఆ ఫీల్ వచ్చేస్తుంది. సో నాకైతే చాలా నచ్చింది. సో వేసుకొని చూపిస్తే దిస్ ఈస్ ద టీ షర్ట్. అండ్ మీరు చూస్తే చాలా బాగుంది కదా, కైండ్ ఆఫ్ ఒక గ్రీన్ షేడ్ వచ్చింది, నాకైతే ఇది ఆలివ్ గ్రీన్ అనిపిస్తుంది. అండ్ చూస్తే పాలిస్టర్ లాగా అనిపిస్తుంది, వేసుకుంటే ఆ ఫీల్ రావట్లేదు, ఎందుకంటే పాలిస్టర్ అంటే నాకు తెలిసిపోతుంది అనమాట. సో
బట్ మెత్తగా ఉంది. ఓకే, చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, తెలిసిపోతుంది వేసుకుంటే. సో జనరల్లీ ఇది ఓవర్ సైజ్ అనమాట. ఓకే, సో ఎస్ తీసుకున్నాను. ఎమ్ తీసుకుంటే ఇక్కడ వరకు వచ్చేది, ఈ స్లీవ్స్ ఇక్కడ వరకు వచ్చేది. సో అస్సలు బాగుండదు, చాలా వరస్ట్గా ఉంటుంది. అండ్ చూసుకోవచ్చు ఇక్కడ ఎవరికైతే ఇందాక కనిపించలేదు. సో ఇక్కడ టార్గెట్, ఆర్మీ, పవర్, ఊప్స్, డైరెక్షన్స్. సో వెనకాల కూడా చూడండి, చాలా బాగుంది. ఓకే, సో వింటర్లోనే కాదు సమ్మర్లో కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫ్యాబ్రిక్ చాలా కంఫర్టబుల్గా ఉంది. ఓకే, సో సమ్మర్స్లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట. సో డెఫినెట్లీ మీరు ట్రై చేయొచ్చు. ఆ లింక్ విల్ బి ఇన్ ద డిస్క్రిప్షన్. అండ్ సారీ, నేను ప్రైజెస్ చెప్పలేకపోతున్నాను ఎందుకంటే నాకు ఓన్లీ ఆ బీచ్ కలర్ టీషర్ట్ ప్రైజే గుర్తుంది, మిగతా ప్రైజెస్ నాకు ఎందుకు గుర్తులేదు. బట్ లింక్స్ పెడతాను కాబట్టి చూసండి ప్రైజెస్ ఏంటో అని, అప్పుడు తీసుకోండి మీకు నచ్చితే. ఓకే, సో నాకైతే పర్సనల్లీ ఈ టీషర్ట్ నాకు నచ్చింది అనమాట. స్టోర్ లోపల వెళ్ళిన వెంటనే ఈ టీషర్ట్ నేను ట్రై చేశాను, చాలా బాగుంది. అండ్ వాట్ డూ యూ థింక్? ఇంకా షూట్కి వెళ్ళాలా, లేకపోతే బీ రోల్స్ చేయాలా, లేకపోతే ఫొటోస్ దిగాలా? కింద కమెంట్ చేయండి. సో లెట్స్ ఇంటరాక్ట్ గైస్. ఓకే, సో చాలా బాగుంది, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఫస్ట్ వీ హ్యావ్ దిస్ ఆలివ్ గ్రీన్. సో ఇది నేను 30 అని తీసుకున్నాను అనమాట, ఎందుకంటే జనరల్లీ నా రెగ్యులర్ సైజ్ 32, బట్ ఇది స్ట్రైట్ ఫిట్ జీన్స్. సో అందుకే నేను 30 తీసుకున్నాను. ఎప్పుడు కూడా లెస్సర్ సైజ్ తీసుకోవాలి, యాజ్ ఇట్ ఈజ్ ఇందాక చెప్పినట్టు. ఓకే, మళ్ళీ చెప్పను, వీడియో లాంగ్ అయిపోతుంది. సో చాలా చాలా బాగుంది, చూడండి. దిస్ ఈజ్ ఆలివ్ గ్రీన్ జీన్స్ కార్గో. ఐ డోంట్ నో ఇది జీన్సో చీనోసో. ఓకే, చాలా బాగుంది. ఓకే, 6 పాకెట్స్ వచ్చాయి, 6 పాకెట్స్ వచ్చాయి ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే కార్గోస్కి 6 పాకెట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు వేసుకొని చూపిస్తా. సో దిస్ ఈజ్ ఆలివ్ గ్రీన్ కార్గోస్ అనమాట. సో చాలా బాగుంది చూస్తే. అండ్ ఇందాక మీకు ఒక ఫస్ట్ షర్ట్ చూపించాను కదా, టెక్స్చర్ షర్ట్ అని. సో దాని కింద ఈ కార్గోస్ అనుకుంటున్నాను. సో ఇది వేసుకొని ఫోటోషూట్కి వెళ్ళాలా, లేకపోతే బీ రోల్ చేయాలా చెప్పండి, చేసేస్తాను. ఓకే, సో నాకైతే పర్సనలీ చాలా నచ్చింది. సో స్ట్రైట్ ఫిట్ జీన్స్ అంటే జనరల్లీ ఇక్కడ వరకు వస్తుంది. సో నేను 32 తీసుకున్నానంటే ఇక్కడ వరకు వచ్చేస్తుంది, కాళ్ళను కూడా దాటేస్తుంది అనమాట. సో అందుకే నేను 30 తీసుకున్నాను, సో దట్ బాగా ఫిట్ అయి ఉంటుంది. ఓకే, సో ఎప్పుడు కూడా మంచిగా చూస్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నేను చాలా పిక్కీ పర్సన్ గైస్. ఓకే, సో అందుకే నేను కలర్స్ చూసి సెలెక్ట్ చేసుకున్నాను, యూనిక్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను, నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, చాలా బాగుంది. సో చెప్పండి, ఫోటోషూట్కి వెళ్ళాలా, లేకపోతే బీ రోల్స్ చేయాలా? చేయమంటే చేసేస్తాను. సో నెక్స్ట్ వన్ వీ హ్యావ్ దిస్ ఈజ్ ఆల్సో గ్రే. ఇది కూడా జీన్స్ టైప్ వచ్చింది. అండ్ చూస్తే జాగర్కి ఎట్లా వస్తుందో, ఓకే, నాకు నాడా వచ్చింది అనమాట. సో బెల్ట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఈ మధ్య ప్యాంట్స్కి ఇట్లా వస్తున్నాయి. ఓకే, సో దట్ ప్రతిసారి బెల్ట్ వేసుకుంటాను చెప్పండి. సో ఇందాక మీకు చూపించాను బీచ్ కలర్ టీ షర్ట్, ఎక్లిప్స్ కలర్ జాకెట్. సో దాని కింద ఈ జీన్స్ అనుకుంటున్నాను అనమాట. సో వాట్ యూ సే, దీంతో కూడా బీ రోల్స్ కానీ ఫోటోషూట్ కానీ వెళ్దాం. సో కింద కమెంట్ చేసేయండి. కమాన్ గైస్, లెట్స్ ఇంటరాక్ట్. ఓకే, సో నాకు కూడా తెలుస్తుంది, ఒక క్లారిటీ వస్తుంది మీరు కానీ కింద కమెంట్ చేస్తే. అండ్ చూడడానికి చాలా బాగుంది చూడండి. సో దీనికి కూడా 6 పాకెట్స్ వచ్చాయి. అండ్ దీనికి ఏంటంటే ఓపెనింగ్ ఉందన్నమాట. ఓకే, సో ఇక్కడ పాకెట్స్లో ఓపెనింగ్ ఉంది మీరు చూస్తే. సో వెనకాల కూడా ఉందన్నమాట. సో చాలా బాగుంది అండ్ నాకైతే చాలా నచ్చింది అనమాట, క్వాలిటీ కానీ డిజైన్ కానీ. ఓకే, సో నాకు కార్గోస్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే మాస్క్లీన్గా కనిపిస్తాం మనం ఇట్లాంటివి వేసుకుంటే. ఓకే, సో మీరు కానీ కార్గోస్ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ కార్గో జీన్స్ అయితే చాలా ట్రెండింగ్లో ఉంది. సో ఇది కూడా స్ట్రైట్ ఫిట్ అనమాట. సో వేసుకొని చూపిస్తారండి. దిస్ ఈస్ ద కార్గో జీన్స్. సో చూడడానికి చాలా బాగుంది. అండ్ చెప్పండి, బీ రోల్స్ చేయాలా, లేకపోతే ఫోటోషూట్ చేయాలా, ఇన్స్టాగ్రామ్లో రీల్ లాగా అప్లోడ్ చేయాలా, లేకపోతే ఫోటో పెట్టాలా అని. సో చేస్తానన్నమాట.
అండ్ చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇది నార్మల్ గ్రే కాదు, ఐ థింక్ దిస్ ఈజ్ వాష్డ్ గ్రే అనుకుంటాను. ఓకే, అందుకే చాలా యూనిక్గా ఉంది. మనకు తెలుసు నేను యూనిక్ కలర్స్ ట్రై చేస్తూ ఉంటామని. సో మన బర్త్డేకి కూడా ఆలివ్ గ్రీన్ ప్లస్ పీచ్ ట్రై చేసాం. సో అప్పుడప్పుడు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి కొత్తవి ట్రై చేయాలి. సో చాలా బాగుంది. అండ్ యాజ్ ఐ సెడ్, నాకు దీని ప్రైస్ కూడా గుర్తులేదు. సో లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, అన్ని చెక్అవుట్ చేసేయండి. ఓకే, అయితే పర్సనల్ చాలా నచ్చింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఒక ఎన్ని వాషెస్ తర్వాత బాగుంటుంది. ఇంకా ఫేడ్ అవుతుంది కొంచెం, కానీ ఒక 4 to 5 years వరకు వస్తుంది. ఓకే, కన్ఫర్మ్. సో నాకైతే చాలా నచ్చింది. సో మీకు కూడా నచ్చింది అయితే లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను, చెక్అవుట్ చేసేయండి. గైస్, దట్స్ ఫస్ట్ ద రివ్యూ ఆఫ్ ద సోల్ స్టోర్ బ్రాండ్. అండ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, ఎందుకంటే కమోన్ నేను చాలా కష్టపడ్డాను, వేసుకొని మరీ చూపించాను మీకు. అండ్ చెమటలు పట్టేస్తున్నాయి. సో బట్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట, అంటే ఈ బ్రాండ్ వర్త్ ఇట్టా కాదా, లేకపోతే మనం దీంట్లో పెట్టచ్చా లేదా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను. క్వాలిటీ అండ్ కంఫర్ట్లో అయితే డెఫినెట్లీ ఆన్ పాయింట్ ఉంది. అండ్ క్వాలిటీ అన్నది చాలా బాగుందన్నమాట, ఆ ప్రైజెస్కి తగ్గట్టుగా ఉంది. ఓకే, సో డెఫినెట్లీ ఆ క్వాలిటీకి ఆ ప్రైజెస్కి మ్యాచ్ అయిందనమాట. నాకు తెలుసు చాలా మందికి ఈ 1500 2000 కొంచెం ఎక్కువ ఉండొచ్చు, బట్ థింక్ అబౌట్ ద క్వాలిటీ, థింక్ అబౌట్ ద లాంజివిటీ అని నేను చెప్తాను. బెటర్ అదర్ బ్రాండ్స్ కన్నా మీరు ఈ బ్రాండ్స్ని కన్సిడర్ చేయాలని. ఓకే, సో నేను ఎందుకు ఇట్లా చెప్తున్నానంటే, ఇండియన్ హోమ్ బ్రాండ్స్లో క్వాలిటీ అనేది ఉంటుంది, అఫోర్డబుల్ ప్రైజెస్ ఉంటాయి, ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేయగలరు. సో మీరు డెఫినెట్లీ షాప్ చేయొచ్చు. అండ్ ఆఫ్లైన్లో అయితే మీకు ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయన్నమాట, సో వెళ్ళి మీరు షాప్ చేయొచ్చు. సో హైదరాబాద్లో అయితే మ్యాక్సిమం జూబ్లీస్లో ఉంది, నేను చెప్పినట్టు ఇంట్రోలో ఏఎస్ఆర్ నగర్లో ఉంది, అండ్ ఏఎంబి మాల్లో కూడా ఉందన్నమాట. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉంటే యూ కెన్ ట్రై, అండ్ మీరు కానీ అదర్ సిటీస్లో ఉంటే చెక్అవుట్ అండ్ ఆఫ్లైన్కి వెళ్ళి చూడండి ఎట్లా ఉంది, ఏం ఐటమ్స్ ఉన్నాయి. సో చూడండి, మీకు కూడా నచ్చుతాయేమో. అండ్ సో బయట దొరికే బ్రాండ్స్ అన్ని ఫ్రెష్ డిజైన్స్ మనకి దొరకవు. ఓకే, అంత ఫ్రెష్ డిజైన్స్ ఉండవు, అండ్ అవుట్డేటెడ్ పీసెస్ ఉంటాయి. ఓకే, సో అవన్నీ 70% ఆఫర్ 80% ఆఫర్ అని పెడతారు, బట్ వీళ్ళు అట్లా కాదు, ప్రతి ఒక్కటి ఫ్రెష్గా డిజైన్ చేసి పెట్టారనమాట. ఫ్రెష్ డిజైన్స్ ఉన్నాయి, అండ్ క్వాలిటీ డిజైన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ప్రైజెస్ కూడా రీజనబుల్ అని చెప్పాలి, ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైజెస్, ప్రతి ఒక్కరు ఎఫోర్డ్ చేయగలరు. సో మీరు తీసుకోవాలంటే తీసుకోకండి, బట్ డెఫినెట్లీ అగైన్సే మీకు నచ్చుతుందని, ఎందుకంటే నాకే నచ్చింది, మీకు నచ్చలేంటి. సో నా పర్సనల్ హానెస్ట్ ఒపీనియన్ చెప్పాను. ఓకే, సో నేను చెప్పాను, ఓకే క్వాలిటీకి వర్త్ ఇట్టా కాదా, లేకపోతే ఫుల్లీ వర్త్ ఇట్ అని చెప్పాలి. ఓకే, సో ఆ ప్రైస్ కానీ ఆ కస్టమర్ని ట్రీట్ చేయడం చాలా చాలా నచ్చింది నాకు, ఎందుకంటే దట్స్ ఇండియన్ హోమ్ ఓన్ బ్రాండ్. సో వాళ్ళకి వచ్చే కస్టమర్స్ని పువ్వులు పెట్టి చూసుకుంటారు గైస్. సో దట్స్ అవర్ సోల్ స్టోర్. ఓకే, సోల్ స్టోర్ అనే కాదు, ఇంకా చాలా ఇండియన్ హోమ్ బ్రాండ్స్ ఉంది. సో నేను లాస్ట్ వీడియో చెప్పాను, ఆ బ్రాండ్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు, బట్ సోల్ స్టోర్ అయితే నాకు పర్సనల్ నచ్చింది. సో నేను ఇది బర్త్డే అప్పుడు ట్రై చేయాలనుకుంటున్నాను. సో వాట్ ఈస్ ట్రై చేసి దాని మీద కూడా హాల్ వీడియో చేయనా? ఓకే, సో ఇట్లానే వేసుకొని చూపించిన. సో చేయాలంటే కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఈ బ్రాండ్ ట్రై చేశారా, లేకపోతే ట్రై చేయాలనుకుంటున్నారా? సో అది కూడా కింద కమెంట్ చేయండి. ఎంత అయితే అంత ఇంటరాక్ట్ అవుదాం. ఓకే, మనం కనెక్షన్స్ బిల్డ్ చేసుకుందాం, ఒక యూట్యూబర్ ఒక సబ్స్క్రైబర్ కనెక్షన్ బిల్డ్ చేసుకుందాం. సో గైస్, మీకు వేసుకొని మరీ చూపించాను, అండ్ చెమటలు పట్టేస్తున్నాయి, అను కూడా వేసుకొని మరీ చూపించాను, ఎందుకంటే మీకు చూపించాలనుకున్న క్వాలిటీ ఎట్లా ఉంటుంది, ఓకే ప్రైస్ వర్త్ ఇట్టా కాదా, ఓకే సో మొత్తం చూపించాలనుకున్నాను. సో ఆ కష్టానికైనా వీడియో లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా ఈ బ్రాండ్ ట్రై చేయాలనుకుంటే వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. అండ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చేయండి, నా పోస్ట్ కానీ, నా స్టోరీస్ కానీ, నా రీల్స్ కానీ అన్నీ నా పర్సనల్. నేను
ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తాను అనమాట. వచ్చి నన్ను అక్కడ ఫాలో అయిపోండి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. అండ్ అఫ్ కోర్స్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ హానెస్ట్ రివ్యూ వీడియోస్, లేకపోతే హాల్ వీడియోస్. ఇంకొన్ని వీడియోస్ కావాలంటే, అంటే ఈ బ్రాండ్నే నేను బర్త్డే అప్పుడు తీసుకుంటాను కాబట్టి ఈ బ్రాండ్ మీద బర్త్డే అప్పుడు ఏదైతే అవుట్ఫిట్ తీసుకుంటానో దాని మీద కూడా ఒక హాల్ వీడియో చేయాలా చెప్పండి, చేసేస్తాను. అండ్ మనం ఇక్కడ ఒక ఫ్యామిలీ బిల్డ్ చేసుకుంటాం. సో డెఫినెట్లీ ప్రతిరోజు ఒక్కొక్క వీడియో వస్తుంటుంది. సో యూ విల్ బి వెరీ ఎక్సైటెడ్. సో డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి, ఎందుకంటే ప్రతిసారి నేను వీడియో పెట్టేటప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. ఓకే, సో యూ నాట్ మిస్ మై వీడియోస్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇట్లాంటి హాల్ వీడియోస్, ఇట్లాంటి హానెస్ట్ రివ్యూ వీడియోస్ నేను ఇంకా చేయాలనుకుంటున్నాను. సో until stay sharp, stay stylish, and I'll see you in the next one.